మానవత్వాన్ని నిలబెట్టుకోగలదు. ఓ భర్త పోయాడు, భార్యను పలకరించాలి. దానికి మంగళవారం, శుక్రవారం, అమావాస్య రాత్రి అంటే మనకు వాళ్ళని పలకరించడం ముఖ్యం కాదు, తద్వారా ఏదన్నా కీడు జరుగుతుందోమైనా మన కుళ్ళు బుద్ధి ముఖ్యమైంది. ఇక్కడ మన కుళ్ళు బుద్ధిది. ఆవిడ బాధలో ఉంది, ఆవిడని పలకరించాలి, మనం బంధువులం వెళ్ళాలి, ముందు ధైర్యం చెప్పాలి. అమ్మా నీ భర్తను మేము తీసుకురాలేం, కానీ మీకు మేము తోడుగా ఉంటాం, మమ్మల్ని అబ్బాయి అనుకో అమ్మాయి అనుకో అని ఓ ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యం చెప్పడానికి ముహూర్తం ఏమిటి అంటే మనకు అక్కడికి వెళ్ళడం అని ఎందుకు పెట్టారు ఈ ఆచారం అనేది మానేసి, అక్కడికి వెళ్ళడం వల్ల మనకేదో జరిగిపోతుందేమో, అక్కడికి పోయిన వాడికంటే మన జీవితం ఏమైనా శాశ్వతమా? వాడికి జరగలేదా ఒకటి, అదే మనకి జరుగుతుంది, అంతకంటే జరిగేది ఏం లేదు. ఎవరికైనా జీవితంలో ఏం జరిగినా మృత్యువును మించి జరిగేది ఏమీ లేదు. మృత్యువు ఎంత గొప్పది అంటే ఈ జరిగేవన్నీ మొత్తం ఆగిపోతాయంటే అంతకంటే గొప్పదే లేదు అసలు. ఈ అవమానాలు, ఈ సన్మానాలు, ఈ జయాలు, ఈ అపజయాలు, ఈ గొడవలు ఇవన్నీ వదిలిపోతాయంటే మృత్యువును మించిన వరమే లేదు. భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం ఏదైనా ఉంటే మరణమే.